यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। అమ్మా, నీవు కనులు తెరిస్తే ఉదయమని, కనులు మూస్తే ప్రళయమని మహాత్ములు చెప్తారు. ఓ ధరణిధర రాజన్యతనయే, తవ నిమేషాం ప్రళయం ఉన్మేషాభ్యాం ఉదయం యాతి జగతి ఆహుః సంతోః త్వదున్మేషాజ్జాతం. నీ కనులు తెరుచుట వలన కలిగినటువంటి ఈ ప్రపంచం జగదిదం అశేషం ప్రళయతః, ఇది నాశనం కాకుండా ఉండాలని కనుడు మూస్తే ఒకవేళ ఈ ప్రపంచమంతా విలీనమైపోతుందేమోనని పరిత్రాతం శంకే, పరిరక్షించడానికి కాబోలును అని నాకు శంక కలుగుతుంది. పరిహృత నిమేషా తవ దృశ, నీవు కనులు మూయడమే మానేశావు అని నాకు అనిపిస్తోందమ్మా. కనులు మూస్తే జగత్తు కరిగిపోతుంది, విలీనమవుతుందని నీ కనుల తెరచుట వలన కలిగినటువంటి ఈ జగత్తును రక్షించడానికి అలా కళ్ళు తెరుచుకొని కంటికి రెప్పల మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నావు కదా తల్లి అంటున్నారు. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీ శంకర భగవత్పాద విరచిత సౌందర్యలహరి స్తోత్రరాజం 43 శ్లోకాలను అధ్యయనం చేసి ఉన్నాం. ఈ లోపున మన అద్వైత శిబిరం అనేటటువంటి కార్యక్రమంలో నిమగ్నులమై ఉండి 2 వారాలు వ్యవధి తీసుకుని మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చాం. క్రొత్త సంవత్సరం, క్రొత్త వింత అనుభవాన్ని కలిగించేటటువంటి
శంకర భారతిని అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 43లో ఏమన్నారు? ధునోతు ధ్వాంతం నః తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే వలమథనవాటీ విటపినాం అంటూ అమ్మ యొక్క కబరి భారాన్ని, కేశబంధాన్ని స్తుతించి తరించాం. 43లో నహ మా యొక్క ధ్వాంతం, చీకటిని, అజ్ఞానాన్ని, ధునోతు పోగొట్టవమ్మా. నీ కురులు తులిత దళితేందేవరవనం, అప్పుడే వికసించినటువంటి నల్ల కలువల యొక్క సమూహంలా ఉన్నది కదా, నల్లగా ఘన స్నిగ్ధ లక్షణం, ఒత్తుగా, మెత్తగా, నున్నగా, జారుగా ఉన్నది కదా. చికురుని కురుంబం తవ శివే, తవాని యొక్క చికురుని కురుంబం, కుప్పముడి ఆ విధంగా ఉన్నదమ్మా. అది మా అజ్ఞానం అనే చీకటిని పారద్రోలుగాక. యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధం, ఏ నీ సహజ సౌరభ్యాన్ని, ఆ కురుల యొక్క సహజ పరిమళాన్ని పొందాలని సుమనసహ, ఆ ఇంద్రుని తోటలోనున్నటువంటి కల్పవృక్షముల యొక్క పువ్వులు నీ కొప్పును చేరి కూర్చున్నాయి గదా. వసంత్యస్మిన్ మన్యే వలమధున వాటి విటపినం అంటూ అమ్మ యొక్క కేశ సంపదను, కురులను ధ్యానించి ముందు శ్లోకంలోని విషయాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నాం. 44లో ఏమంటున్నారు? కంటిన్యూ చేస్తున్నారు ఆ విషయాన్ని. తనోతు క్షేమం నః, ఈసారి క్షేమాన్ని అడుగుతున్నారు. ఇందాకలా అజ్ఞానాన్ని పోగొట్టాలన్నారు. అజ్ఞానం పోగొడితే ఏమిటవుతుంది? క్షేమము కలుగుతుంది. క్షేమం అంటే శ్రేయో మార్గం. నః క్షేమం తనోతు తవ వదన సౌందర్యలహరి, తవాని యొక్క వదన సౌందర్యలహరి, ముఖం అనేటటువంటి నీ సౌందర్య లహరి ప్రవాహము నః క్షేమం తనోతు పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణి, వదన సౌందర్యలహరి పరివాహ స్రోతః సరణిరివ, బాగా ఉప్పొంగి పొరలి పారేటటువంటి ఆ సౌందర్యము ఒక కాలువలా పారుతూ ఉంటే అదే పాపటలా ఉందమ్మా. సీమంత సరణి, ఆ పాపటలో వహంతి సింధూరం, సింధూరాన్ని ధరించి ఉన్నావు. అది ఎట్లా ఉందంటే ప్రబల కబరీ భారతిమిరద్విషం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం, నవీనార్క కిరణం సింధూరం, నవీనార్క కిరణం బాలభానుని పోలికతో ఉందిట. చూడండి, ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు ఎట్లా ఉంటాడు? ఆ సూర్యబింబము, అర్కబింబము, నవీన అర్క కిరణము ఎర్రగా సింధూరం రంగులో ఉంటుంది. అలా ఈ బొట్టు చూస్తే నాకు అప్పుడే ఉదయిస్తున్నటువంటి పాపట బొట్టు, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలా కనిపిస్తుంది. ఈ సూర్యుడిని పట్టుకుందామా అని చెప్పి ఇటు అటు ఎత్తైనటువంటి నీ శిరోజాలు చీకటి అనేటటువంటి దొంగలు ఆ సూర్యుడిని పట్టుకుందామా అన్నట్టుగా ఉన్నాయి. అంటే ఒత్తుగా ఎత్తుగా శిరోజాలు, మధ్యలో పాపెట, పాపటలో సింధూరం, ఆ సింధూరం నవీనార్క కిరణం. అది ఇక్కడ పోలిక. మరొకసారి చదువుకుందాం. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణి,
వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర ద్విషం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం నవీనార్క కిరణం. నహ మాకు క్షేమం తనోతు, క్షేమాన్ని విస్తరింపచేయునుగాక, యోగక్షేమాన్ని పెంపొందింపజేయునుగాక. ఏది పెంపొందించాలి? తవ వదన సౌందర్య లహరీ పరీవాహ స్తోత సరణిరివ సీమంత సరణి. నీ యొక్క అందాల మోము నుండి అందాలు కారి పొంగి పొరలి ఒక కాలువగా ప్రవహిస్తూ ఉంటే అదే ఒక సీమంత సరణి, పాపట రేఖయా అన్నట్లున్నది. ఆ పాపట రేఖ క్షేమం నహ తనోతు, మాకు క్షేమాన్ని విస్తరింపచేయాలి, అభివృద్ధి చేయాలి. ఆ పాపటలో నీవు వహంతి సింధూరం, ఎర్రటి సింధూరపు బొట్టు పెట్టుకున్నావు, పాపట బొట్టు. అది ఎలా ఉందంటే నవీనార్క కిరణం, అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉందమ్మా. ఆ సూర్యబింబాన్ని పట్టుకోవడానికి చీకట్లనే దొంగలు అమ్మవారి కురులనేటటువంటి రూపంలో వచ్చి ఆ సూర్యుని బంధిస్తున్నారా అన్నట్లు ప్రబల కబరీ భారతిమిరద్విషం బృందై బందీకృతమివ, బందీకృతం ఇవ. సూర్యుని చీకట్లు బంధించలేవు. వెలుగునెక్కడైనా చీకటి బంధిస్తుందా? జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరిస్తుందా? ఆవరించలేదు. కానీ ఈవా వలే ఉన్నది అంటూ చక్కగా కల్పన చేశారు. చూద్దాం. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్య లహరీ పరీవాహ స్రోత సరణిరివ, సరణివ సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భార తిమిరద్విషం బృందై బందీకృతం ఇవ, బందీకృతమివ నవీనార్క కిరణం నవీనార్క కిరణం. హే దేవి, తవ వదన సౌందర్య లహరి, తవాని యొక్క వదనా ముఖము యొక్క సౌందర్య లహరి, సౌందర్య సౌందర్యం అనే ప్రవాహము అలా పరివాహ స్రోత సరణి, ఓవర్ఫ్లో ఛానల్ అంటే ఏదైనా నిండింది అనుకోండి, ఆ నిండింది ఓవర్ఫ్లో అవడానికి ఒక ఛానల్ వేస్తాం. అలాగా పరివాహ స్రోత సరణి ఇవ సీమంత సరణి. సీమంత సరణి అంటే పాపట రేఖ, పాపట రేఖ. ప్రబల కబరీ భారతిమిరద్విషం బృందై, ప్రబలాదట్టమైన కబరీభార జుత్తు అనేటటువంటి తిమిరద్విషాం అంటే చీకటనే దొంగల యొక్క బృందై గ్రూపు, గ్రూప్ చేత బందీకృతం బంధించబడినటువంటి నవీనాత్క కిరణం ఇవ, బాలభానుని పోలి సింధూరం వహంతి, సింధూరము కలిగి ఉన్నది. అటువంటి సింధూరం, పాపట సింధూరం నహమములను మాకు క్షేమం తనోతు, క్షేమాన్ని విస్తరింప చేయాలి కదా. ఇంత మంచి ప్రార్థన. హే దేవి, తవా నీ యొక్క వదన సౌందర్య లహరి, వదన ముఖము, వదన సౌందర్యము ముఖ సౌందర్యం అనడి లహరి
అల ప్రవాహము పరీవాహ స్రోత సరణిరివ పరీవాహ ఉత్సేక ప్రవాహమునకు స్రోత సరణిరివ నీటి పయగా పారుచున్న దారి వలె ఉన్న ముఖ సౌందర్యం అనే నదిలోని అల ఒకటి పొంగి పైకి ఓవర్ఫ్లో అయిందిట. అది ఓవర్ఫ్లో అయినప్పుడు అది ప్రవహింపగా ఏర్పడినటువంటి ప్రవాహ మార్గము అదే స్రోత సరణిరివా అన్నారు. అలుగు అంటారు దాన్ని. సీమంత సరణి పాపట దారి ప్రబల కబరీ భారతిమిరద్విషం ప్రబల కబరీభార ప్రబలాదట్టమైన కబరీభార కురుల సమూహమనే తిమిరద్విషాం చీకటి రూపులైనటువంటి శత్రువుల యొక్క బృందై సమూహముల చేత బందీకృతం చెరపెట్టబడిన బంధింపబడిన నవీన అర్క కిరణం ఇవ బాలసూర్యుని కిరణము వలె సింధూరం సింధూరపు బొట్టును వహంతి ధరించుచున్నదై నహా మాకు క్షేమం క్షేమమును తనోతు విస్తరింపజేయునుగాక. ఎవరికి క్షేమము? ఆయనకు మట్టుకు కాదు. నహా మా అందరకు క్షేమాన్ని కలిగించాలి. నీ పాపట బొట్టులోనున్నటువంటి ఆ సింధూరం ఉన్నదే, అది బాలభానుని పోలి ఉన్నది. అది మాకు క్షేమాన్ని కలిగించుగాక అంటూ ప్రార్థిస్తున్నారు. దేవి, సింధూరముతో కూడి ఎన్ను నీ సీమంత మార్గము, సీమంతం అంటే పాపట, సీమంత మార్గము పాపట రేఖ నీ ముఖ సౌందర్యము పొంగులు వారి ప్రవహించే ప్రవాహము నుండి చీలి పైకి ప్రవహించే నీటిపాయ యొక్క ప్రవాహపు దారియా అన్నట్లున్నది. అంతేకాదు, దట్టమైన నీ కేశపాశములు సాంద్రములైన చీకట్ల వలె ఇటు అటు ఉన్నాయి. చీకట్లకు సూర్యునకు విరోధము కాబట్టి చీకట్లనే ప్రబలమైన శత్రువుల చేత చెరపట్టబడిన బాలసూర్యుని కిరణమేమో అన్నట్లు నీ నల్లని కురుల మధ్య సింధూరపరాగమును ధరించిన పాపటరేఖ కనిపిస్తున్నది. అట్టి నీ పాపటరేఖ మాకు యోగక్షేమములను విస్తరింపజేయునుగాక. ముందు శ్లోకంలో ధునోతు ధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధలక్ష్ణం చికుర నికురుంబం తవ శివే అంటూ అమ్మ యొక్క కేశబంధాన్ని, కచబంధాన్ని, కొప్పుముడిని ప్రార్థించాం. ఇప్పుడు ఆ కొప్పుముడిలోనున్న పాపట, పాపటలోనున్న సింధూరము మనకు క్షేమము కలిగించాలి అని ప్రార్థించుకుంటున్నాం. నీ ముఖ సౌందర్య ప్రకాశ ప్రవాహము ప్రవహించుటకు వీలుగా నుండు కాలువ వలె గోవా ఉండాలి. కాలువలే కాదు, కాలువ వలె నీ పాపట దారి కనపట్టుచున్నది. ఆ పాపటకు ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల ఇరుల సమూహము కటిక చీకటి రూపముతో ఇరువంకల బృందములుగా బారులు తీరియున్న శత్రువుల వలె కనపడుచుండగా వాటి మధ్య బందీగా చిక్కిన ప్రాతకాల లేత బాలభానుని వలె నీ పాపట రేఖ ఎందరి సింధూరపు రేఖ భాషించుచున్నది గదా. అట్టి సర్వమంగళప్రదమైన సింధూరమును వహించిన నీ పాపట మాకు సర్వ సౌభాగ్య యోగక్షేమ శుభాలను విస్తరింపజేయునుగాక అని భగవతిని ఆరాధించుకోండి అంటూ మనకు ఉపదేశం చేస్తున్నారు ఆచార్యుల వారు. భగవతిలో ఏ అవయవాన్ని, ఏ అభినయాన్ని, ఏ భావాన్ని మనము ఆరాధించినా కలిగేది ఉత్కృష్టమైనటువంటి నిహశ్రేయసే. ఎందుకు? భగవతి వేరు, జగత్ వేరు అనేటటువంటి భావనలో చూడము కనుక. ఈ జగతే ఆ భగవతి, ఆ భగవంతుడు అనేటటువంటి ఏకత్వ భావనలో దర్శించడం వలన మనకు నిహశ్రేయసమే కలుగుతుంది. యోగక్షేమం అంటే ఏమిటి? నిహశ్రేయమే యోగక్షేమము, మోక్షమే యోగక్షేమం. తనూతు క్షేమం నః, అది ప్రార్థన.
నహా మా అందరకు క్షేమం తనోతు, క్షేమాన్ని, యోగక్షేమాన్ని, శుభాన్ని, సౌభాగ్యాన్ని, మంగళాన్ని విస్తరింపజేయునుగాక. ఏది విస్తరింపజేయాలో విస్తారంగా చెప్తున్నారు. నహ క్షేమం తనోతు. ఈ శ్లోకంలో తల్లి పాపటరేఖ ధ్యానము మనకు క్షేమకరమని స్తుతి చేస్తున్నారు. నహా మాకు, నా ఒక్కడి కోసము ప్రార్థన ప్రార్థన కాదు, అది సమష్టిగా చేసేటటువంటి ప్రార్థనయే ప్రార్థన. నా ఒక్కడి కోసం చేస్తే అది స్పెషల్ ప్రేయర్ అవుతుంది. స్పెషల్ ప్రేయర్స్ని వదలాలి కదా. చేత నహా మాకు క్షేమం తనోతు, క్షేమమును విస్తరింపజేయునుగాక. అమ్మవారి పాపట రేఖలోని సింధూరము సకల క్షేమదాయకము, మాకు యోగక్షేమములను అభివృద్ధి పొందించునుగాక. అమ్మవారి పాపట సింధూరము సర్వమంగళకరమని భావన. సీమంత సరణి వహంతి సింధూరం. సింధూరం అని ఒత్తు పెట్టకూడదు, సింధూరం అనే చదువుకోవాలి. ఏదైనా పుస్తకంలో సింధూరం అని కనపడితే అది ప్రింటింగ్ మిస్టేక్ అని తెలుసుకోవాలి. సీమంత సరణి వహంతి సింధూరం. సీమంత సరణి, సీమంతం అంటే పాపట, పాపట, సరణి అంటే రేఖ, పాపట రేఖ, పాపట దారి. జుట్టుని ఇటు అటు రెండుగా పార్టిషన్ చేస్తే మధ్యలో పాపిట కనిపిస్తుంది కదా, పాపిడి పాపిడి అంటాం మనం. ఆ పాపిడే పాపట, పాపట దారి. శ్రీమంత సరణి పుణ్యస్త్రీ యొక్క చిహ్నంగా పాపటలో, పాపాటలలో కాదు పాపటలో సింధూర ధారణ వివాహిత అయిన పుణ్యస్త్రీ యొక్క చిహ్నం. పుణ్యస్త్రీ చిహ్నాలు ముత్తైదువ అంటారు. 5 రకాల చిహ్నాలు ధరిస్తారు: బొట్టు, పసుపు, పువ్వులు, మంగళసూత్రము, మట్టెలు. ఇవి ఐదవ, అంటే ముత్తైదవ. ఈ 5 కలిగి ఉన్న స్త్రీని పుణ్యస్త్రీ అంటాం. ఇంకా చాలా ఉంటాయనుకోండి, అవన్నీ కూడా ధరిస్తారు. చెవి కమ్మలు, ముక్కు పుడక ఇత్యాది. వహంతి సింధూరం, పాపట రేఖలో అమ్మ సింధూరంను ధరించినది. సింధూర తిలకాంచిత అని వేదవ్యాసుల వారు లలితా సహస్రంలో ఒక నామంలో అమ్మను స్తుతించారు. సింధూర, ఒత్తు లేదు, సింధూర తిలకాంచిత. ఆటో కరెక్ట్ ఎందుకో సింధూర అని కరెక్ట్ చేసేస్తుంది ఎన్ని మార్లు మార్చినా కూడా. ఓకే. తవ వదన సౌందర్య లహరి, చదువుతున్నదే అది సౌందర్య లహరి. మొత్తమే సౌందర్యము. ఈ వదన సౌందర్యాన్ని ఇంకా చెప్పాలా? ముఖ్యంగా సౌందర్యం ఉట్టిపడేది, తొణికిసలాడేది ముఖంలోనే ఉంటుంది కదా. అందుకే వదన సౌందర్య లహరి ఎవరిది? తవా అంటే నీ యొక్క, అంటే ఆ వ్యక్త పరబ్రహ్మము యొక్క సౌందర్య లహరి. సౌందర్యం యొక్క లహరి, తరంగము లేక ప్రవాహము, అందాల వెల్లువ. సౌందర్య లహరి, వెల్లువ అంటే ప్రవాహము, తరంగము. అందాల వెల్లువనే సౌందర్య లహరి. తెలుగులో చెప్పుకోవాలంటే అందాల వెల్లువ అనే స్తోత్రరాజం. సౌందర్యం అంటే అందం ఒక్కటే కాదు, ఉదారత, గ్రేస్, జనరాసిటీ. చాలా గ్రేస్ఫుల్గా ఉండడాన్ని, జనరస్గా ఉండడాన్ని కూడా సౌందర్యము అంటాం. వదన సౌందర్య లహరి, ముఖ సౌందర్యం యొక్క ప్రవాహము. పరీవాహ స్రోత సరణిరివ, సరణి ఇవ సరణిరివ. పరీవాహ స్రోత సరణిరివ. పరీవాహము ఓవర్ఫ్లో ఛానల్, ప్రవాహపు కాలువ. మీరు కానీ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తటాకాదులు నిర్మించినప్పుడు ఆ చెరువు ఉంటుంది. ఆ చెరువులో వర్షాకాలం లేనప్పుడు మామూలుగా నీళ్లు లోతుగా కిందకుంటాయి, అవి ఛానల్లోకి రావు. ఎప్పుడైతే వానలు ఎక్కువగా పడి తటాకం నిండిపోయిందో ఆ నీరు ఊరిలోకి వచ్చేసి ఊరిని ముంచకుండా ఆ మీద భాగంలో ఒక కెనాల్ పెడతారు. సో ఇది తటాకం అనుకుంటే, ఈ తటాకాన్ని నిండితే ఆ తటాకం నుంచి ఒక ఓవర్ఫ్లో ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఈ పక్క ఆ పక్క కూడా అయితే ఒక పక్కన పెట్టుకోవచ్చు. ఈ ఓవర్ఫ్లో ఛానల్లో ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే అది అలాగా ఓవర్ఫ్లో అయిపోతుంది.
సో ఈ ఓవర్ఫ్లో ఛానల్ అనేటటువంటిది ఇక్కడ పరీవాహము అనేటటువంటి పదంతో భగవత్పాదులు మనకు సూచిస్తున్నారు. పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. ఓవర్ఫ్లో ఛానల్ పరివా ప్రవాహపు కాలువ. అంటే ముఖ సౌందర్యము ఎంత ఎక్కువగా ఉందంటే అది పొంగి పొరలింది. పొరలినటువంటిది ఇటు అటు పోకుండా చక్కగా పాపటగా కాలువగా ఏర్పడింది. స్రోత సరణిరివ. స్రోతస్ అంటే నీటి ప్రవాహం. స్రోత సరణి నీటి ప్రవాహపు రేఖ, దారి, ప్రవాహ మార్గము. ఇవ అంటే వలే. వదన సౌందర్య లహరి పరీవాహము. ముఖ సౌందర్యము యొక్క పొంగి పొరలే అలల వెలువకు దారి. అందరి నీటి ప్రవాహపు దారే ఈ పాపట. ముఖ సౌందర్య ప్రవాహము పైకి పొంగి పొరలినప్పుడు ఏర్పడినటువంటి చిన్న దారి లేక పిల్ల కాలువ వలె పాపట రేఖ ఉన్నదన్న భావన. తవ వదన సౌందర్య లహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. ప్రవాహపు ఓవర్ఫ్లో ఛానల్లో పారుతున్నటువంటి నీటి ప్రవాహపు దారిలా ఉన్నటువంటి నీ సౌందర్య ప్రవాహము యొక్క నీటి ప్రవాహపు దారియా, చిన్న పిల్ల కాలువయా అన్నట్టు పాపట రేఖ ఉన్నదని చక్కగా సంభావించి భావిస్తున్నారు. చక్కటి అలంకారం చూస్తాం కొంతసేపట్లో. సీమంత సరణి వహంతి సింధూరం. సీమంతము పాపట, సీమంత సరణి పాపట రేఖ. అది ఏం చేస్తుంది? అక్కడ ఏమున్నది? సింధూరం వహంతి. సింధూరాన్ని ధరించి ఉన్నది. అటువంటి పాపట రేఖలో సింధూరము అమ్మ ధరించి ఉన్నది. అమ్మ ముఖ సౌందర్యము వెల్లువయ్యి పొంగి పొరలుచున్నది. అలా పైకి పొంగిన సౌందర్యము ఒక కాలువ లేక అలుగు వలె ప్రవహించుచున్నది. అంటే ఏమిటన్నమాట? ఈ ప్రకృతి అనేటటువంటి అమ్మ, ప్రకృతినే అందాల అమ్మగా భావిస్తే, ఈ అందాల రాశి అయినటువంటి ఈ ప్రకృతి, ఈ అమ్మ తన యొక్క సౌందర్యాన్ని కొండలలోనూ, కోనలలోనూ, పర్వతాలలోనూ, గుట్టలలోనూ, ప్రాణులలోనూ అన్నిటిలోనూ నిక్షేపించి చూడండి, ఒక్కొక్క ప్రాణి ఎంత అందంగా ఉంటుందో, ఎంత గ్రేస్ఫుల్గా ఉంటుందో. ఆ లయన్ అలా నిలబడితే ఎంత గ్రేస్ఫుల్గా ఉంటుంది. ఆ బర్డ్ అలా చిప్ చేస్తూ ఉంటే ఎంత గ్రేస్ఫుల్గా ఉంటుంది. ఆ గ్రేస్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి నదులుగా పారిందనమాట. ఆ నదియే ఈ ప్రవాహపు కాలువ అన్నట్టుగా ఉన్నది. ఆ సౌందర్య ప్రవాహపు కాలువయే పాపట. గోదావరియో, గంగయో, బ్రహ్మపుత్రయో ఏది తలుచుకున్నా కూడా అమ్మ యొక్క సౌందర్య ప్రవాహమే అంటూ తెలుసుకోవాలి. ప్రకృతిని ఆరాధించడం అనాది నుండి మానవుని యొక్క ప్రత్యేకమైన వర్షిప్, ఆరాధన. మనం కూడా ప్రకృతి రూపమైనటువంటి అమ్మను ప్రకృతిలో ఆరాధించుకోవాలి. అటువంటి పాపటరేఖలో అమ్మ సింధూరాన్ని ధరించింది. పుణ్యస్త్రీ చిహ్నమైన సింధూరపు కాంతి బాలసూర్యుని వలె ప్రకాశిస్తోంది. ఈ ప్రకాశిస్తున్నటువంటి బాలసూర్యుణ్ణి అమ్మ కబరీభారము నల్లని కేశ సంపద పాపటకు ఇటునటు ఒత్తుగా ఉండి ధరించినటువంటి సింధూరం అనే ఆ బాలసూర్యుణ్ణి పట్టి బంధించుచున్నదట. ముందు చెప్పారుగా, ఘన స్నిగ్ధ లక్షణం. ఘన ఒత్తైనది, స్నిగ్ధ దట్టమైనది. శ్లక్షణం అంటే జారుగా, నునుపుగా ఉన్నటువంటి నీ జుత్తు అని అక్కడ పోల్చాం. అటువంటి కేశ సంపద కబరీ భారము ఒత్తుగా ఉండి ధరించినటువంటి సింధూరం అనేటటువంటి ఆ బాలసూర్యుణ్ణి, ఆ లేత సూర్యుణ్ణి నవీన అర్క కిరణాన్ని పట్టి బంధించుచున్నదట. చీకట్లు ఆజ్ఞానము కాదు, అజ్ఞానము.
బాలసూర్యుడు జ్ఞానము, చీకట్లు అజ్ఞానము. బాలసూర్యుడు జ్ఞానము, చీకట్లు వెలుగును బంధించగలవా? ఇక్కడ బంధించగలవు అంటూ ఈవా అనే శబ్దం వేసి బంధించినవా అన్నట్లున్నాయి అంటూ బందీకృతమివ నవీనార్కకిరణం, నవీనార్కకిరణం బందీకృతం ఇవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోత సరణిరివ. మరొక ఇవ అంటే పరివాహ స్రోత సరణిలా ఉందిట. సహజంగా ఏ ప్రవాహమైనా ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తుంది. మరి అమ్మ ముఖ సౌందర్యము ముఖము నుంచి పైకి ప్రవహిస్తోందిట. ఇది లోక విరుద్ధం కదా. కానీ అమ్మ ముఖ సౌందర్యం పొంగి పొరలుతూ ఉన్నది. అమ్మ సౌందర్య వ్యాప్తికి ఎత్తు పొలాలతో పని లేదు. సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ సౌందర్యము ఈ సృష్టికి ఎల్లలు ఎక్కడుంటాయి? ఎత్తులేమిటి, పల్లాలేమిటి? అవేవీ లేవు. సర్వవ్యాపకము అని చెప్పడం. ఆ సౌందర్యపు కెరటాల నుండి ఒక అల పిల్ల కాలువలా ఆ సౌందర్యపు శిరస్సు పైకి ప్రవహించి పాపట రేఖ వలెనున్నది. అసలే సింధూరారుణ విగ్రహ. చదువుకున్నాగా. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళి స్ఫురత్ అంటూ నేర్చుకున్నాం. ఆ అసలే సింధూరారుణ విగ్రహ. పాపట రేఖ కూడా ఎర్రగానే ఉందంట. మరి ఆ సౌందర్యపు ప్రవాహపు కాలువ కూడా ఎంతో ఎర్రగానే సింధూర వర్ణం కలిగియే ఉన్నది. ఆ ఎరుపు పాపట ధరించిన సింధూరమా అన్నట్లు తోచును. అసలే సౌందర్య రాశి. అమ్మ ఒప్పుల కుప్ప సౌందర్య రాశి. ఆ ఒప్పుల కుప్ప ఆ సౌందర్య రాశి యొక్క సింధూరాన్ని ధరించిన పాపట మరీ అందంగా ఉంది. చెప్పడానికి వీరుడైనంత అందంగా ఉంది. వహంతి సింధూరం సర్వమంగళ సూచకం, సకల క్షేమకరమైనటువంటి అమ్మ సింధూరం ఇక్కడ మనకు ఆరాధ్యమైనటువంటి ప్రతీక. ప్రబల కబరీ భారతిమిర ద్విషామృందై కబరీభారము, కచభారము, కేశ సంపద, కొప్పుముడి, క్రొమ్ముడి, ఒత్తైన మెత్తని కురుల సమూహం. ప్రబల దట్టముగానున్న. పోయిన శ్లోకంలో వర్ణించారు కదా. శివే తవ చికుర నికురుంభం ఘన స్నిగ్ధ లక్షణం నహధ్వాంతం ధునోతు. మా యొక్క అజ్ఞానం అనే చీకటిని పారద్రోలునుగాక. తవాని యొక్క చికురని కురుంబం క్రొమ్ముడి ఘన ఒత్తైన స్నిగ్ధ డెన్స్ మెత్తనైన చిలక్షణం నూనుపైన మెరయుచున్నటువంటి నీ కేశపాశము నహధ్వంతం ధునోతు అంటూ చదువుకున్నాం. ధునోతు ధ్వంతం నస్తురిత దళితేందీవర వనం ఘన స్నిగ్ధలక్షణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌందర్యం సహజం ఉపలబ్ధుం వసంత్యస్మిన్మన్యే వలమథనవాటీ విటపినాం సుమనసః తురితదలితేందీవరవనం నహధ్వాంతం ధునోతు. ఇక్కడ తనోతు క్షేమం నః ప్రబలతిమిరద్విషం వృందై. ప్రబలా బలవంతులైన తిమిరద్విషాం చీకట్లనే దొంగలు శత్రులు
ఆ బృందములు వాటి యొక్క బృందాలు చీకట్లనే శత్రు బృందాలు అమ్మ కబరీ భారము గా రూపుదిద్దుకున్నాయి. చీకట్లు కారు నలుపు, అమ్మ కురులు కూడా కారు నలుపు. అలా వర్ణించడంలో అర్థం ఏమిటంటే అమ్మ నిత్య యవ్వని. ఆమెకు జనన మరణాలు గాని వృద్ధి వార్ధక్యాలు గాని ఉండవు. ఎప్పుడూ ఒకే తత్వము. అందుకే కురులు కారు నలుపు అని వర్ణిస్తున్నారు. చీకట్లకు సూర్యునిపై వెలుగుపై శత్రుత్వము సహజము గదా. అందుకే చీకట్లు పాపటలోనున్న బాలసూర్యుని గారిని బంధించేద్దామని ఇటు అటు దట్టంగా వచ్చి కమ్ముకుంటున్నాయి. జ్ఞానమనే సూర్యకిరణాలను అజ్ఞానమనే పురులు కప్పేస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. సంసారం అంటే ఏమిటి? జ్ఞానం అనే ఆత్మసూర్యుని అజ్ఞానం అనే ఈ అనాత్మ దేహభావం అంతా కప్పేస్తోంది కదా. ఇక్కడ కూడా అదే పోల్చి చెప్తున్నారు. నిజంగా జ్ఞానాన్ని కప్పగలవా? కప్పలేవు. జ్ఞానం ఎప్పుడూ నిత్యము, నిత్య సిద్ధము. ఈ అజ్ఞానం అనేది ఒక పొర. ఈ పొర వెనుక జ్ఞాన ప్రకాశము ఎప్పుడూ ఉండనే ఉంది. ఆ పొర పోవడమే జ్ఞానము తెలియడము, జ్ఞానంలో ఉండడము. నవీనార్క కిరణం తనోతు క్షేమం నః. నవీన అర్క కిరణం, బాలభానుడు అని రాయడానికి నవీనార్క కిరణం, ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు ఎరుపు. వాళ్ళు పడతారు కదా, వాళ్ళతో భానుడు వంగపండు ఛాయ శ్రీ సూర్యనారాయణ. మధ్యాహ్న భానుడు మల్లెపూ ఛాయ శ్రీ సూర్యనారాయణ. ఉదయిస్తూ భానుడు కుంకంపు ఛాయ శ్రీ సూర్యనారాయణ. ధరించిన మళ్ళీ సింధూరం వచ్చింది. ధరించిన సింధూరము ఎరుపే. అమ్మ తనుజ్యుతి కూడా సింధూరారుణ విగ్రహ. తను యొక్క కాంతి కూడా ఎరుపే. నవీనార్క కిరణము అప్పుడే ఉదయిస్తున్న లేత కిరణము బాలభానుడు కూడా ఎరుపే. ఇక్కడ అన్ని ఎరుపులే. ధరించిన సింధూరము ఎరుపు, బాలభానుడు ఎరుపు, అమ్మ తనుజ్యుతి ఎరుపు, ఆ తనుజ్యుతి యొక్క ప్రవాహమైనటువంటి సీమంత సరణి కూడా ఎరుపే. ఎర్రని పాపట రేఖకు ఇరువైపులా చీకటి వలె నల్లని కబరీభారము. చీకట్లు వెలుగును బంధించలేవు, కానీ ఇక్కడ బంధిస్తున్నాయా అన్నట్లున్నది. అజ్ఞానము ఆత్మను కప్పివేస్తున్నదా అన్నట్లున్నది. ఈ కప్పివేస్తున్నదా అనేటటువంటిది మిథ్యా. సంసారం అనేది లేదు అని నేర్చుకున్నాం కదా. పైకి పొంగి పొరలినటువంటి సౌందర్య రేఖయే సీమంత సరణి, పాపట రేఖ. అందు ధరించినటువంటి సింధూరము బాలార్క కిరణ భాసమాన సమాన అంటారు. ఇంకొక చోట బాలార్క కిరణ భాసమాన సమాన అన్నట్టుగా ఆ సూర్యుణ్ణి బంధిస్తున్నాయా? బందీకృతమివ అన్నట్లు ప్రబల కబరీ భారతిమిర ద్విషం వృందై బందీకృతమివ నవీనార్క కిరణం. నవీనార్క కిరణం, అటువంటి అమ్మవారి శిరోభాగమున వెల్గొందు పాపట రేఖ. ఆ పాపట రేఖ మా అందరికీ యోగక్షేమములను తనోతూ విస్తరింపజేయునుగాక, వృద్ధి పొందించునుగాక. నవీనార్క కిరణం తనోతు క్షేమం నః. 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో భగవద్గీత యందు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తేషాం, వారల యొక్క, ఎవరు వారు? నిత్య అభియుక్తానాం, ఎప్పుడూ ఆత్మభావంలోనే ఉన్నారు. అభియుక్తులు, ఆత్మభావంతో కూడి ఉన్నారు. ఎప్పుడు? నిరంతరం, నిత్యం. అటువంటి వాళ్ళ యొక్క
యోగక్షేమం. యోగం అంటే ప్రొక్యూర్, క్షేమం అంటే సెక్యూర్. మొదటిది పొందడము, పొందినది నిలుపుకోవడం. రెండు ఉంటాయి కదా. యోగము ఏదైనా ఒకటి సాధించి పొందడము, ఆ పొందింది పోడవకుండా పోకుండా ఉంచుకోవడం క్షేమం. యోగక్షేమమును అహం నేను వహామి, వహించెదను. ఎవరైతే నాయందే నిరంతరము నిధిధ్యాసనలో ఉన్నారో వారికి సంపాదించుకుని ప్రొక్యూర్ చేయాలనే బాధ లేదు, సెక్యూర్ చేసుకోవాలనే బాధ లేదు. యోగక్షేమములను నేనే వహిస్తాను. ఎవరికి? ఏ జనాహ పర్యుపాసతే. పర్యుపాసతే అంటే ఉపాసతే అంటే చాలు. వేదవ్యాసుల వారు ఆసమంతాత్ సమంతాత్ పరి ఉపాసతే పర్యుపాసతే ఏ జనాః మాం పర్యుపాసతే. ఎలా పర్యుపాసతే? అనన్యాశ్చింతయంతః. భగవంతుడు తప్ప, పరబ్రహ్మము పరమాత్మ పరాభట్టారిక తప్ప ప్రపంచంలో వేరేది లేదు. అన్యచింత లేకుండా ఉండడాన్ని అనన్యాశ్చింతయంతః మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం అహం వహామి. నేనే చూసుకుంటున్నాను. ఇక్కడేమిటంటున్నారు? తనోతు క్షేమం నహ. మాకు యోగక్షేమాలను నీవే ఇయ్యవమ్మా. ఎందుకు? మేము అన్యచింత లేకుండా నిన్నే ధ్యానిస్తున్నాము కనుక. నీ పాపటలోని సింధూరాన్ని ధ్యానిస్తున్నామంటే ప్రతీకగా ఆ ప్రకృతి మాతను, ఆ తత్వము యొక్క వ్యక్త రూపాన్ని మనము ఇక్కడ ఉపాసించి ధ్యానిస్తున్నాము. అమ్మ సీమంత సరణియే మనందరికీ యోగక్షేమము గాదా. అన్యచింతన లేని పరమేశ్వరి ధ్యానమే సర్వమంగళదాయకం. తవ వదన సౌందర్యలహరి. ఈ స్తోత్ర భాగము సౌందర్యలహరి అనబడుతుందని చెప్పకనే చెప్తున్నారు ఆచార్యుల వారు. తవ వదన సౌందర్యలహరి. అమ్మవారి కిరీటాన్ని రాబోయే శ్లోకంలో ముందు కబరీబంధాన్ని వర్ణించుకున్నాం. యోగక్షేమములకై అమ్మ పాపట బొట్టును ప్రార్థించుకోండి. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురుంబం తవ శివే. ఆ ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురుంబానికి మధ్యగా పాపట ఉన్నది. ఆ పాపట చివరి భాగాన్నే బ్రహ్మరంధ్రము లేక యాంటీరియర్ ఫాంటనెల్ అంటారు. ఈ బ్రహ్మరంధ్రము కుండలిని యొక్క ఉత్- ఉత్థితానికి పరాకాష్ఠ. అమ్మ పాపట యోగ వికాసానికి, సద్గతికి ప్రతీక. అందుకే వేదవ్యాసుల వారు లలితా సహస్రంలో సద్గతి ప్రదా అంటూ ఒక నామంతో అమ్మను స్తుతించారు. ఈ బ్రహ్మరంధ్రం పాపట ఇలా తీసి వెనక్కి వెళితే ఎక్కడైతే పాపట ఎండ్ అవుతుందో అదే బ్రహ్మరంధ్రము లేక ద యాంటీరియర్ ఫాంటనల్ పార్ట్ అంటారు. సహస్రారంలో కుండలిని ఉత్థితం చేసి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉత్థితమైన కుండలిని బ్రహ్మరంధ్రం దగ్గరకు చేర్చడమే కుండలిని ఉపాసన యొక్క పరాకాష్ఠ. అదే యోగ వికాసము, అదే సద్గతి అంటూ చెప్తారు. అందుకే ఇక్కడ పాపటను మనకు ధ్యానించుకోమన్నారు. నవీనార్క కిరణం తనోతు క్షేమం నః. నహా మా అందరకు క్షేమం, యోగక్షేమములను సకల సౌభాగ్యాలను తనోతు విస్తరింపజేయునుగాక. పాపట చివరి భాగమే బ్రహ్మరంధ్రము వద్దనే పెళ్లి సమయంలో, వివాహ సమయంలో జీలకర్ర బెల్లం కలిపి ఆకు మీద పెట్టి అక్కడ పెట్టి నొక్కుతారు. ఎందుకు? అది సర్వ సౌభాగ్యానికి, లక్ష్య సిద్ధికి, యోగ సిద్ధికి మూర్ధ్ని అంటారు ఆ భాగాన్ని. ఆ మూర్ధ్ని అనేటటువంటిది ప్రధానమైనది. అదే పాపట. పూర్తిగా జ్ఞానోదయం అయితే అజ్ఞానం ఉండదు. కనుక అజ్ఞానం అనే కురుల ఇరులు బాలసూర్యుని మట్టుకే బంధించడానికి ప్రయత్నం చేశాయి. పూర్తిగా ఉదయించినటువంటి సూర్యుని అజ్ఞానం ఆవరించలేదు.
బాలసూర్యుడు అప్పుడే వస్తూ లేతగా ఎర్రని కిరణాలతో ఉన్నవాడు కాబట్టి ఒకవేళ బంధిద్దామని ప్రయత్నం చేస్తే దొరికాడో ఏమో అన్నట్టుగా ఉంది. పవిత్ర సౌభాగ్య చిహ్నము ఈ పాపట. క్షేమకరమనుట సందర్భ ఉచితంగా ఉన్నది. అమ్మ దర్శనానికి రమణీయమైన ఊహకు కమనీయమైన కవిత్వాన్ని జోడించి భగవత్పాదుల వారు మనలను తరింపచేశారు. పరీవాహము, ఈ పదము రెండు విధములుగా కనపడుతుంది. పరీవహము, పరీవాహము. వా వహ. పరీవాహము అన్న పరీవహము అన్న ఒక్కటి. పొంగి పొరలే వెల్లువ, నీరు అధికమైతే పారేటటువంటి దారిని పరివాహం. పొంగి పొరలే వెల్లువని పరివాహం అంటారు. అది అధికమైతే పారేటటువంటి ఛానల్, అవుట్ఫ్లో ఛానల్. మీరున్నారు చూడండి, ఇంటికి ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటారు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ స్విచ్ వేస్తే మోటార్ వెళ్ళి ఓవర్ హెడ్ ట్యాంక్ నిండిపోతుంది. అది నిండిపోతే అలా వెల్లువైపోయి టెరెస్ అంతా వచ్చేయకుండా ఒక ఛానల్ పెడతారు, ట్యూబ్, అవుట్ఫ్లో ట్యూబ్. ఆ పైప్ ద్వారా అది బయటకు అని పడుతూ ఉంటుంది. పడుతుంటే అయ్యో ఓవర్ఫ్లో అయిపోయింది అని ఆపుతారు. సో పరివాహం అంటే సంథింగ్ లైక్ దట్. పొంగి పొరలే నీరు అధికమై అయితే పారే దారి. తటాక జలము పొంగి పారే రాతి కాలువను పరివాహం అంటారు. అంటే తటాకములకు నిర్మించినప్పుడు వాటి అంచు మీద ఒక ఛానల్ని క్రియేట్ చేస్తారు. రాతి కాలువ ఒకటి కడతారు. మట్టి కాలువ అయితే కరిగిపోతుంది. ఆ రాతి కాలువను కట్టి ఈ తటాకం ఎప్పుడైతే ఎక్కువగా నిండిపోతుందో వర్షాకాలంలో ఆ జలము పొలాలలోకి పారేటట్టుగా ఆ కాలువను పెట్టుకుంటారు. దానినే పరీవహము అని కానీ పరీవాహము అని కూడా అంటారు. దీనినే అచ్చ తెలుగులో అలుగు అంటారు. అలుగు అంటే అలగడం, అల్లుడు గారు అలిగారండి, అది కాదు అలగడం. అలుగు అంటారు. పిల్లి అంటే మార్జాలంలా ఉంది, పరివాహం అంటే అలుగు అని చెప్పడం. ఎనివే, దానికి అలుగు అని తెలుగు పేరు. అమ్మవారి సౌందర్యము పొంగి పాపటకుండా ప్రవహించినది. సూర్యరాయాంధ్ర నిఘంటువు అనే ఒక తెలుగు నిఘంటువు గలదు. వాళ్ళు పరివాహము అనే పదానికి ఈ శ్లోకాన్ని ఉదాహరణగా ఇచ్చారు. పరివాహము అంటే ఇగో ఇది, ఈ విధమైనటువంటి నీరు అధికమైతే పారే దారిని పరివాహం అంటారు, అలుగు అంటారు. ఇదే శంకరుల వారు తన శ్లోకంలో ఈ విధంగా వ్రాశారు అంటూ వాళ్ళు ఆ నిఘంటువులో చూపించారు. బాగుందా? ప్రత్యేక విశ్లేషణ, అలంకారాలు. మంగళకరమైన సింధూరము క్షేమకరము. సింధూరం అంటే ఏమిటి? బొట్టు. ఆ బొట్టు ఆ పుణ్యస్త్రీకి క్షేమకరము, అటువంటి పుణ్యస్త్రీని దర్శించిన వాళ్లకు క్షేమకరము. అది స్వభావము కదా. సింధూరము మంగళకరం అనేది ఒక స్వభావము. కాబట్టి స్వభావోక్తి అలంకారము ఇక్కడ చక్కగా అమరింది. తరువాత ఇంకా సీమంత సరణి అంటే ఏమిటి? సరణి అంటే లైన్, స్ట్రైట్ లైన్. వక్రంగా కుటిలంగా ఉన్నటువంటి వంకర టింకర మార్గం కాకుండా సరణి, లెనిన్ సరాణి అని ఉందిగా మనకి కల్కటాలో. సరాణి అంటే మార్గము, దారి, స్ట్రైట్ లైన్ అని అర్థం. సీమంత సరణి సంస్కృతం, సీమంత సరణి తెలుగు. సీమంత సరణి అంటే రుజుత్వము, రుజు మార్గము, శ్రేయో మార్గము. వక్ర మార్గము, ప్రేయో మార్గము. రుజు మార్గము, శ్రేయో మార్గము. సౌందర్యము పైకి ఎగబ్రాకినది అంటున్నారు. అంటే ఎక్కడైనా సరే సౌందర్యం లిక్విడ్లా ఉంటే ఏ లిక్విడ్ అయినా కిందకే పారుతుంది కానీ మీదకి పోదు. కానీ ఇక్కడ మీదకి పోతున్నది అని చెప్పడంలో సర్వవ్యాపకమైనటువంటి సౌందర్యానికి క్రిందు మీదులు ఎత్తుపల్లాలు ఎక్కడ, ఈ విధంగా చెప్పడాన్ని వ్యతిరేక అలంకారం అంటారు. ప్రాతః సూర్యకిరణావళి తిమిరపు తెరలను తొలగించుచున్నది. అంటే ఇటు అటు తిమిరము, ఆ తిమిర కబరి భారం ఉన్నది. మధ్యలో ఉన్నటువంటి సూర్యకిరణము, సూర్యోదయం అవుతూ బాలసూర్యుడు సింధూరం పొట్టులా కనిపిస్తున్నాడు. ఎంత అందమైనది చూడండి. ప్రొద్దున్నే లేచి మీరు ఒక్కసారి ఏ పర్వత
ప్రాంతంలోనూ ఉన్నట్లయితే ఆ కిటికీలోంచి చూస్తూ ఉంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు నల్లటి రెండు కొండల మధ్య నుంచి ఎర్రగా సింధూరం బొట్టులాగా వస్తూ ఉంటాడు. ఆ విధంగానే వర్ణిస్తారు కూడా కవులు. పోతన గారు కూడా ఒక అందమైన పద్యంలో ప్రాచీదిశంగనా ఫలభాగంబున దీపించు సింధూర తిలకమనగా అన్నారు. ప్రాచీ దిశ, తూర్పు దిక్కు అనే అంగన అమ్మాయి ప్రాచీదిశంగనా ఫలభాగంబున దీపించు సింధూర తిలకమనగా ప్రాతసూర్య కిరణావళి తిమిరపు తెరలను తొలగిస్తుంది. ఇది ప్రకృతి విరాట్ రూప వర్ణనము. ఇదే ఇక్కడ భగవత్పాదుల వారు ఆ ప్రకృతి మాతను విరాట్ రూపంగా అంతర్గతంగా వర్ణించి చెప్తున్నారు. ఇక్కడ సౌందర్యము ఊర్ధ్వగమనము. ఊర్ధ్వగమనము దేనిని సూచిస్తుంది? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజస, జఘన్య గుణవృత్తిస్థ, అధో గచ్చంతి తామస. ఊర్ధ్వగమనము సత్వగుణాన్ని ప్రతీక. ఈ సత్వగుణం ద్వారా, ఊర్ధ్వగమనం ద్వారా జ్ఞానోదయం కలగాలని, అదే జ్ఞానభాస్కరుడే ఆ బాలభాస్కరుడని ధ్వని. జ్ఞాన సూర్యోదయమే సర్వమంగళకరము. సాధారణ సూర్యోదయము సర్వమంగళకరము కాదనము. కానీ జ్ఞాన సూర్యోదయము ఈ అత్యంత ఉత్కృష్టమైనటువంటి సర్వమంగళకరమైన ఆ నిహశ్రేయసకరౌ ఉభౌ అన్నట్టుగా శ్రేయో మార్గము. సౌందర్యము పాపటగా పరీవాహ స్రోత సరణిగా ఉందిట. సౌందర్యము పొంగి పొరలి పాపటి రేఖయై ఓవర్ఫ్లో ఛానల్ లాగా పరీవాహ స్రోత సరణిగా ఉన్నది చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అంటారు. ధరించిన సింధూరము నవీన అర్కకిరణమనుట. సింధూరము అర్కకిరణము. సింధూరము పాపటబొట్టు, అర్కకిరణము జగద్వ్యాపకమైనటువంటి కాంతి. ఆ విధంగా చెప్పడాన్ని అతిశయోక్తి అనే అలంకారం అంటారు. నవీనార్క కిరణము అంటే జ్ఞానము క్షేమకరము. జ్ఞానము క్షేమకరము కదా. అర్కకిరణం అంటే జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అంటే క్షేమమే. జ్ఞానం అంటే యోగక్షేమం. అదే శ్రేయో మార్గము. అది స్వభావోక్తి అలంకారం. సింధూర విహిత సీమంత సౌందర్యాతిరేక వర్ణనము. సింధూరాన్ని ధరించినటువంటి పాపట రేఖ యొక్క సౌందర్య అతిరేకాన్ని, సౌందర్య ఉత్కృష్టతను వర్ణించడం ఉత్ప్రేక్ష అలంకారం. కబరీ భారము, ఇటునటు రెండు పక్కలా ఉన్నటువంటి ఎత్తైన మెత్తని ఒత్తైన జుత్తు తిమిరంగా ఆరోపించి, చీకటిగా ఆరోపించి చెప్పడము రూపకాలంకారము. ఈ విధముగా స్వభావోక్తి, వ్యతిరేకాలంకారము, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, స్వభావోక్తి, ఉత్ప్రేక్ష, రూపకాలంకారం అనే అనేక రకములైన అర్థాలంకారాలతో పాటు ఊర్ధ్వగమనాన్ని సూచించేటటువంటి శ్రేయోమార్గ సూచన, ప్రకృతి విరాట్ రూప వర్ణనము అంతర్గతమైనటువంటి ఈ శ్లోకము అత్యంత ప్రార్థనీయము, ఆరాధనీయము. ఈ శ్లోకాన్ని ఉపయోగించుకొని అందరూ ఆ ప్రకృతి మాత యొక్క ముఖాన్ని, ఆ ముఖంలో ఉన్న వదన సౌందర్యాన్ని, ఆ వదన సౌందర్యం ఓవర్ఫ్లో అవుతూ ఉంటే ఉండేటటువంటి పాపటను, ఆ పాపటలోనున్నటువంటి ఉదయిస్తున్న సూర్యునివలేనున్నటువంటి సింధూరాన్ని ధ్యానించి క్షేమాన్ని పొందండి అంటూ తనోతు క్షేమం నః తవ వదన సౌందర్య లహరి అంటూ భగవత్పాదుల వారు అత్యద్భుతంగా మనకు బోధన చేసి ఉన్నారు. చూడండి, ఒక్కసారి మళ్ళీ చదువుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ మనసులో చదువుతున్న దానిని వింటూ అనుభవించండి. తరువాత నా వెనుక మీరు కూడా చదవవచ్చు. తనోతు క్షేమం నః
तव वदन सौन्दर्यलहरी परिवाह स्रोतः सरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्दूरम् प्रबलकबरी भारतिमिरद्विषां वृन्दैः बन्दीकृतमिव नवीनार्ककिरणं నవీనార్కకిరణం. అందరికీ ఓపెన్ చేస్తాను, మీరు కూడా జాగ్రత్తగా నా వెనకాల చదువవచ్చును. తనోతు క్షేమం నః తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ తవ వదన సౌందర్యలహరీ పరివాహ శ్రోతః పరివాహ స్తోతః సరణిరివ సీమంతసరణిః సరణిరివ సీమంతసరణిః సరణిః వహంతి సింధూరం వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరద్విషం ప్రబలకబరీ భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం నవీనార్కకిరణం నవీనార్కకిరణం. నవీనార్కకిరణం. అందరు ఇంకా ఓపెన్ చేసుకోలేకపోయారేమో, మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వెనకాల చదవండి. తనోతు క్షేమం నః తనోతు క్షేమం తవ వదన సౌందర్యలహరీ తవ వదన సౌందర్యలహరీ పరివాహ శ్రోతః పరివాహ శ్రోతః తరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరద్విషాం ప్రబలకబరీ భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం నవీనార్కకిరణం. నవీనార్కకిరణం. తవ వదన సౌందర్యలహరీ తనోతు క్షేమం నః. అమ్మా, నీ ముఖమనే సౌందర్యపు వెల్లువ ప్రవాహము మాకు క్షేమాన్ని కలుగజేయుగాక. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి.